చెప్పలేము. ఇప్పుడు కరోనా స్టార్ట్ అవుతుంది అంటున్నారు కదా, ఇంకో 10 days లో ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా దానివల్ల? ఇప్పుడైతే ఏముండదండి, ముందుగానే చెప్తున్నారులే కానీ ఇప్పుడు ఈ సంక్రాంతి అయితే మంచిగానే ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ డే చూద్దాం. ఏంటి మేడం, ఒక వన్స్ లాక్డౌన్ వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? వస్తే టీవీలో చూస్తాము. టీవీలో ఓటీటీయా? అంటే ఓటీటీ చూస్తాము, ఆల్రెడీ ఓటీటీకి అలవాటు అయిపోయాం కదా. అవునవును, ఓటీటీ చూస్తాము. కానీ థియేటర్ ఫీల్ వేరే ఉంటది. కానీ మొన్న ఒక తొక్కిసలాట జరిగి అలా చూస్తే కొంచెం భయం వేస్తుందండి వెళ్ళాలి అంటే కూడా. ఏమో ఎలా ఉంటదో అని కూడా. బెనిఫిట్ షోస్ లేవు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కొంచెం టికెట్ ప్రైస్ కూడా తగ్గిస్తే బాగుండేమో అనిపిస్తుందండి. ఫస్ట్ 2 days 3 days టికెట్ ప్రైస్ ఎక్కువ ఉండటం అప్పుడే చూడాలి. జనాలు లాక్డౌన్ కి అలవాటు పడిపోవాలంటారు రాను రాను ఫ్యూచర్ డేస్ లో కంటిన్యూగా వచ్చి ఛాన్స్ అలవాటు పడిపోతారు. మరి అలవాటు పడిపోతే ఈ బస్ డ్రైవర్స్, నెక్స్ట్ ఆటో డ్రైవర్స్, ర్యాపిడో ఇవన్నీ ఎట్లా అండి? వాళ్ళందరికీ జీవనాధారం ఎలా ఉంటుంది? బయటకు వస్తాయి బడ్డీలు, చిన్న చిన్న బడ్డీలు, అందరూ ఆన్లైన్ కి వెళ్ళిపోతారు. పెద్ద పెద్ద సంస్థలు అన్ని కూడా వచ్చేస్తాయి. వైరస్ వ్యాపించడం అనేది అసలు మానవ తప్పిదం అంటారా, లేకపోతే ఎవరన్నా సైంటిఫిక్ గా జరుగుతుందంటారా? అలా అని నేను అనుకోవడం అయితే సైంటిఫిక్ గా జరుగుతుందేమో కాదేమో అనుకుంటున్నాను. నార్మల్ సహజంగా జరుగుతుందేమో అనుకుంటున్నాను. అంటే ఎవరో మనుషులు జాగ్రత్త లేక కాదండి. ప్రతిదీ కూడా మనం చేసే పనులు వేసేసి ఒక్కొక్కటి అలా అనుకుంటే కొబ్బరి బొండాలు ఉంటుంది కదా, దాని కొబ్బరి బొండా ఉంటుంది కదా, అది తాగేసేసి పెట్టేసేస్తే దానిలో నుంచి ఒక వైరస్ వచ్చేసేసి, అందుకని చెప్పి ప్రతి హాస్పిటల్స్ కొబ్బరి బొండం అనేది ఎలో లేదు, ఓన్లీ వాటర్ ఎలో ఉంది. కొబ్బరి బొండం అనేది ఏ హాస్పిటల్ ఎలో లేదు ఇప్పుడు జనరల్ గా. అవి పగల కొట్టి ఎండబెట్టాలి. అలాగే ఉంచితే ఒక వైరస్ వస్తుంది, అది మొత్తం దోమలుగా తయారవుతుంది. మనకి మలేరియా అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కాదండి, ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా పిచ్చి పిచ్చి జోక్స్ అలాంటివి కాకుండా అవగాహన అనేది చెప్పి కొన్ని డాక్టర్స్ చేత చిన్న ఇంటర్వ్యూస్ అలా ఇప్పించి ప్రజలకి కొద్దిగా చెప్తే, సెలబ్రిటీస్ చెప్పిస్తే కూడా వాళ్ళకి కొద్దిగా అవగాహన వచ్చేసేసి రెండు లాక్డౌన్స్ లో కొంచెం భయపడ్డారు రీసెంట్ గా, అప్పట్లో కొంచెం జాగ్రత్త పడ్డారు, తర్వాత రాను రాను మళ్ళా సేమ్ పాత రోజులకు వచ్చేసారు. అంటే అప్పుడు భయం వల్ల చేశారు కానీ లేకపోతే ఎంత మందిలో బయటికి రాలేదండి. వస్తే రాని పర్వాలేదు చచ్చిపోతాము అలా తెగించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, చావంటే భయం ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా కానీ చాలా నష్టపోయారండి, చాలా మంది చనిపోయారు, చాలా ఇబ్బంది అయిపోయారు. అది 10-15 years బ్యాక్ వెళ్ళిపోయింది కాదు, మరి చాలా రకరకాల కొన్ని మంచి జరిగినాయండి. ఇప్పుడు ఇంట్లో ఉండడం వల్ల పిల్లలు ఎట్లాగా, వైఫ్ ఏమి పని చేస్తుంది అంతా కూడా వీళ్ళిద్దరు టైం స్పెండ్ చేసే అవకాశం వచ్చింది. నెక్స్ట్ బాగుంది అనిపించింది అందరూ కూడా ఉండేసేసి. థ్యాంక్ యూ మేడం.